హాయ్ హలో అండి, నేను ఇంకొక వంటకంతో మీ ముందుకు వచ్చేసినాను. పచ్చి కొబ్బరి పప్పు. ఒక గ్లాసు కందిపప్పు తీసుకోవాలండి. ఇది బాగా కుక్కర్లో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సింది కొబ్బరి అండి, పచ్చి కొబ్బరి, పెద్ద చిప్ప అండి. పెద్ద చిప్ప అయితే నలుగురికి మనము దీన్ని వండుకోవచ్చు. ఈ కొబ్బరిని మనము పగలగొట్టి చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 3 టమాటాలు తీసుకొని, ఆ పప్పుకు తగ్గట్టుగా 3 టమాటాలు నాకైతే, ఆ 3 టమాటాలను చక్కగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా మనం గిన్నె పెట్టేసి, గిన్నెలో టమాటా ముక్కలు వాటర్ పోసి బాగా ఉడికించాలండి. మనము రసంకి ఎట్లయితే మెత్తగా ఉడికిస్తామో అంత మెత్తగా ఉడుకుతాను. మెత్తగా అయిపోయినాయి చూడండి. మెత్తగా అయిన తర్వాత దీంట్లోకి మనం ఏదైతే ముక్కలు చేసి మిక్సీ పట్టేసినామో ఆ మిక్సీ పట్టేసిన కొబ్బరి ముద్దను ఈ పప్పులోకి, ఈ టమాటాలు ఉడికించిన టమాటాల్లోకి ఈ కొబ్బరిని కూడా కలపాలండి. కలిపేసి తర్వాత ఒక పెద్ద టీ స్పూన్, పెద్ద గరిట చింతపండు కూడా దీంట్లోకి వేసేసేయాలి. వేసేసి బాగా కలపాలండి. దీన్ని పసుపు వేసేసి, పసుపు ఉప్పు వేసి కలిపి తర్వాత దీంట్లోకి మనము 1.5 స్పూను ధనియాల పొడి ఇక్కడ వేస్తున్నా చూడండి. ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి కొంతసేపు ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మెత్తగా ఉడికేటట్లుగా మనము దీని మీద మూత పెట్టాలి. మూత పెడితే మనకు ఆవిరికి మిగిలిన పదార్థాలు కూడా బాగా మెత్తగా టమాటాతో కలిసిపోతాయి అన్నమాట. మూత పెట్టేసి బాగా కలిపి మూత పెట్టాలి. చూడండి ఎంత బాగా మూత పెట్టేసినాం. ఆల్రెడీ బాగా ఉడుకుతాను చూడండి, మనకు తెలుస్తుంది ఇక్కడ మూతల్లో నుంచి బాగా. ఇది అడుగు అంటకుండా మనము కలుపుకోవాలి. కుక్కర్లో మనం ఇంకొకటి ఏమంటే, దీంట్లో మనం కందిపప్పు కూడా ఉడికించిన తర్వాత, కందిపప్పు మనం కుక్కర్లో ఉడికించి పెట్టుకుంటాం కదా, కందిపప్పును కూడా మనం దీంట్లో వేసేసి అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా కలిపిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే, దీంట్లోకి మనము ఉప్పు వేసినాం, పసుపు వేసినాం, ధనియాల పొడి వేసినాం, కొబ్బరి వేసినాం, టమాటాలు వేసినాం కదా, పచ్చి కొబ్బరి వేసినాం, టమాటాలు వేసినాం. కానీ కారం ఏమీ వేయలేదు. ఎందుకు అనేది మీకు చెప్తాను నేను. అప్పుడు ఆల్రెడీ నేను తిరగమాతకు వచ్చేసిన. ఆవాలు, జీలకర్ర, నూనె, ఆవాలు, జీలకర్ర వేసి కొద్దిగా ఇంగు వేసి మంచి వాసన వచ్చేటట్లుగా ఇంగు వేసి నేను తిరగమాత పెట్టేస్తున్నాను. ఇది దీంట్లోకి కరివేపాకు వేస్తే ఎంత బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. చిటపటలాడిన తర్వాత మంచిగా కరివేపాకు కూడా వేయాలి. వేసేసి బాగా వేగిన తర్వాత చూడండి ఎంత బాగా వేగుతుందో, ఇక్కడ ఉడుకుతున్నట్లు అనిపిస్తుంది. కరివేపాకు పచ్చిగా ఉంటే బాగుండదండి, ఇట్లనే ఉంటే కొంచెం మంచిగా వాసన వస్తుంటుంది. ఇంగువ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర పడింది కాబట్టి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట. ఇది ఇట్లా తిరగమాత గరిటె తీసుకొని ఇట్లా తిరగమాత వేసేసి దీన్ని మనము కొంచెం బాగా కలిపేసేసి తిరగమాతనంతా, నేను ఎండుమిరపకాయలు కూడా వేయలేదు, ఎందుకనేది చెప్తాను మీకు. తిరగమాతను మనము పప్పు గిన్నెలోకి వేసేసేయాలి. అది వేసుకొని ఇలా వేసి బాగా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలి. చూడండి ఉడుకుతాంది, బాగా సిమ్లోనే ఉన్నది. బాగా తిరగమాత పెట్టిన తర్వాత బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ కలిపి పెట్టుకున్న పప్పుని మన గ్లాస్లో చూడండి, తిరగమాత గరిటలో కూడా ఇంకా తిరగమాత ఉందేమో అని కొంచెం పప్పు తిరగమాత గరిటలోకి వేసి మళ్ళీ ఆ పప్పుని ఎత్తి మళ్ళీ దీంట్లోకి వేస్తాం. ఎందుకంటే ఆ రుచి కూడా భలే బాగుంటుంది అనమాట. అందుకనేసి ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఒక 2 నుంచి 3 గరిటెలు బాగా ఉడికిన తర్వాత ఒక చిన్న స్పూన్ సాంబార్ పొడి, అది నేనైతే MTR వాడతానండి, చిన్న స్పూను సాంబార్ పొడి కూడా దాంట్లోకి వేసి చాలా రుచి ఉంటుందండి. వేసి కలిపేస్తాను బాగా. ఇలా అంతా బాగా సాంబార్ పొడి, తిరగమాత, కొబ్బరి అన్నీ బాగా కలిపి ఇట్లా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి దీన్ని బాగా. ఇది ఎందుకంటే స్టీల్ గిన్నె కాబట్టి తొందరగా అడుగంటుతుందేమో అనేసి సిమ్లో పెట్టేసి అడుగంట నీకుండా బాగా కలుపుతూ ఇలా చూసుకుంటూ ఉండాలి. దీన్ని 1 or 2 minutes అట్లా కలుపుతూ ఉన్న తర్వాత ఒక 2-3 గరిటెల పప్పును తీసి ఒక చిన్న గిన్నెలోకి వేస్తున్నా. ఎందుకు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి
సపరేట్ పప్పు చేయకుండా కొద్దిగా కొంచెమే సాంబార్ పొడి వేసినా కదా, ఆ పప్పుని తీసి సపరేట్ చేస్తున్నాం. తర్వాత మనము కుక్కర్లో ఉడికించి పెట్టుకున్న కందిపప్పుతో పాటు ఉడికించుకోమని చెప్పినాం కదా మిర్చి, వాటిని బాగా గరిటెతో మెత్తగా నలిపేసేసి దాన్ని బాగా మెత్తగా చేయాలి. కొన్ని నలుపుతాం, కొన్ని నలపం. ఎందుకంటే కొన్ని కారం కావాలంటే దాన్ని మనం అన్నంతో పాటు కలుపుకొని తినొచ్చు అనమాట. కొంచెం మెత్తగా చేసి పప్పులోకి వేసేసినానండి. ఇలా వేసేసి బాగా కలిపినాను. చూడండి ఎంత బాగా కలుపుతుందో. పప్పు కూడా మంచి కలర్ కూడా ఉంది, బాగుంది. ఇంకా చివరిగా మనము ఏం చేస్తున్నానంటే కొత్తిమీర. ఈ కొత్తిమీర కొంచెము పిల్లల గిన్నెలో కూడా వేస్తాను నేను. మన దాంట్లోకి వేసిన తర్వాత ఇలా కొత్తిమీరను వేసేసి మరి తర్వాత బాగా కలిపి కొత్తిమీర వేసేసినాను. చూడండి బాగా మంచి కొత్తిమీర, మంచి వాసన వచ్చినప్పుడైతే నాకు వేసేటప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఈ పప్పును మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలండి. దీనికి వేడివేడి అన్నము, ఈ పప్పు, నెయ్యి వేసుకొని తింటే రుచి ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.